హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 5.1 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ డస్ ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్వాల్వ్డ్ మేక్ ఎన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ వై? క్వశ్చన్ ఏమంటే, ఫస్ట్ కింద కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చారు. ఆ సిచ్యువేషన్స్ నుంచి మనం ఫస్ట్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ని ఫామ్ చేయాలి. ఫామ్ చేసిన తర్వాత ఆ వచ్చిన నంబర్స్, లిస్ట్ ఆఫ్ నంబర్స్ వచ్చి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేస్తాయా లేదా అని చెక్ చేయాలి. ఫస్ట్ మనం అది చెక్ చేయాలంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఎలా ఉండాలి అని నేను ఇప్పుడు చెప్తాను. కావాలంటే ఇంకా క్లియర్గా చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మా ఇంట్రడక్షన్ వీడియో చూడండి, దాంట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే దాని మధ్య ఆ నంబర్స్ ఉంటాయి కదా, ఆ లిస్ట్ ఆఫ్ నంబర్స్లో ప్రతి ఒక్క నంబర్స్ మధ్య డిఫరెన్స్ వచ్చి సేమ్గా ఉండాలి. ఎప్పుడైతే డిఫరెన్స్ అన్ని నంబర్స్ మధ్య సేమ్గా ఉంటుందో అప్పుడు మనకి ఇచ్చిన లిస్ట్ ఆఫ్ నంబర్స్ వచ్చి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అవుతాయి. ఓకే, దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ద ట్యాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్. అంటే మనము లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫామ్ చేయాలి. దేనికి? ఏ ట్యాక్సీ ఫేర్ ఫర్ ఈచ్ కిలోమీటర్కి మనము ఫామ్ చేయాలి ఆ నంబర్స్. తర్వాత ఆ నంబర్స్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా అని చూడాలి. ఫస్ట్ ఫామ్ చేయాలి. ఓకే, ద ట్యాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ వెన్ ద ఫేర్ ఈస్ 15 rupees ఫర్ ద ఫస్ట్ కిలోమీటర్ అండ్ ₹8 ఫర్ ఈచ్ అడిషనల్ కిలోమీటర్. అంటే ఏమంటున్నారు, ఫస్ట్ కిలోమీటర్కి మాత్రం ట్యాక్సీ స్టార్ట్ చేశారనుకోండి, స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కిలోమీటర్ 1 కిలోమీటర్కి వచ్చి 15 rupees అంట. దాని తర్వాత మీరు ఎంత ఎక్స్ట్రా వెళ్తారో, అంటే 1 కిలోమీటర్ ఒకవేళ 2 kilometers వెళ్ళారనుకోండి, టోటల్గా 2 kilometers వెళ్ళారంటే దాంట్లో ఫస్ట్ కిలోమీటర్కి 15 rupees, 2లో 1 తీసేస్తే ఎంత ఉంది? 1. సో మిగిలిన 1 kilometerకి 8 rupees. ఫర్ ఎగ్జాంపుల్ 3 kilometers వెళ్ళారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా 3 kilometers వెళ్ళారు, టోటల్ డిస్టెన్స్ వచ్చి 3 kilometers వెళ్ళారు. అప్పుడు ఎలాగంటే ఫస్ట్ 1 kilometerకి వచ్చి 15 rupees వచ్చి కాస్ట్ అవుతుంది. తర్వాత అడిషనల్ ఎన్ని ఎక్స్ట్రా కిలోమీటర్స్ వెళ్తారో అన్ని 8 rupees. అంటే 3లో ఎక్స్ట్రాగా ఎన్ని ఉంటాయి? ఇక్కడ 1 kilometer ఉంటుంది, ఇక్కడ 1 kilometer ఉంటుంది. ఈ కిలోమీటర్కి 8 rupees, ఈ కిలోమీటర్కి 8 rupees. అలాగే మీరు ఎన్ని ఎక్స్ట్రాలు వెళ్తూ ఉంటారో అన్ని 8 rupees యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ద ట్యాక్సీ ఫేర్ ఫర్ ఫస్ట్ కిలోమీటర్ ఆర్ 1 kilometer ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ₹15. ఇటు రూపీస్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 15 అయినా రాసేయండి, ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి. తర్వాత ద ట్యాక్సీ ఫేర్ ఫర్ 2 kilometers ఆర్ సెకండ్ కిలోమీటర్ అట్లున్నా అనుకోండి. సెకండ్ కిలోమీటర్ రాయొద్దండి, సెకండ్ కిలోమీటర్ జస్ట్ ఇదే వస్తుంది. 2 kilometersకి ఎంత అవుతుంది చెప్పండి? ఒక పర్సన్ వచ్చి జస్ట్ 1 kilometer వెళ్ళాడు. నెక్స్ట్ ఎక్కిన పర్సన్ వచ్చి 2 kilometers వెళ్ళారంటే ఫస్ట్ కిలోమీటర్కి ఎంత? 15 rupees. తర్వాత 2 kilometers అంతా ఇంతవరకు వస్తుంది కదా, ఇది మొత్తం వస్తుంది. సో 15 rupees వస్తాయి, 8 rupees కూడా వస్తాయి. సో 15 + 8. ఇప్పుడు 3 kilometersకి ఇంకొక పర్సన్ వచ్చి ట్యాక్సీ తీసుకున్నారు. ఆయన వెళ్ళి 3 kilometers ట్రావెల్ చేశారు ట్యాక్సీలో. అప్పుడు 3 kilometers అంటే ఇది మొత్తం. సో 1 kilometerకి 15, ఇంకొక కిలోమీటర్కి 8, ఇంకొక కిలోమీటర్కి 8. సో ఎంత వస్తుంది? 15 + 8 + 8. అలాగే ఇంకొక పర్సన్ 4, 5 అలా తీసుకుంటే అన్ని ఎయిట్స్ మాత్రం యాడ్ అవుతూ ఉంటాయి, 8 rupees మాత్రం యాడ్ అవుతూ ఉంటాయి. సో మనకు కావాల్సిన సిరీస్ ఏమొస్తుంది చెప్పండి? 15, 15 + 8, 15 + 8 + 8. ఇంకొక పర్సన్ 4 kilometer వెళ్ళారనుకోండి, అప్పుడు ఫస్ట్ కిలోమీటర్కి 15, సెకండ్ కిలోమీటర్కి 8, థర్డ్ కిలోమీటర్కి 8, ఫోర్త్ కిలోమీటర్కి 8. అలాగే వెళ్తానే ఉంటుంది ఈ సిరీస్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఎంత వస్తుంది? ఫస్ట్ ఇది 15, 15 + 8 అంటే 23. 15 + 8 + 8, 15, 8 + 8 అంటే 16. సో 31, 15 + 8 + 8 అంటే 15 + 24, 39. అలాగే వెళ్తూ ఉంటుంది. ఇది మనము ఏమిది? ట్యాక్సీ ఫేర్. ఇది ద ట్యాక్సీ ఫేర్ ఫర్ కిలోమీటర్స్కి. ఇది 1 kilometerకి, ఇటు 2 kilometers వెళ్ళిన వాళ్ళకి ఇది 3 kilometersకి ఇంత కాస్ట్ అవుతుంది, 4 kilometersకి ఇంత కాస్ట్ అవుతుంది, ఒకవేళ 5 kilometers అలాగే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనము లిస్ట్ ఆఫ్ నంబర్స్ అయితే ఫామ్ చేసేసాం. ఇప్పుడు ఈ పర్టికులర్ సీక్వెన్స్ ఆ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఏపీలో ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి మనము డిఫరెన్స్ తీయాలి. దీన్ని A1 అనుకుందాం, దీన్ని A2,
దీన్ని A3 దీన్ని A4 అనుకుంటే మనం డిఫరెన్స్ తీయాలంటే D ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1 ఎంత 23 మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇంకొకటి A3 మైనస్ A2 A3 మైనస్ A2 A3 అంటే 31 మైనస్ 23 ఎంత 8. అలాగే మీరు ఇంకొకటి చేయొచ్చు, రెండు చూసి చేస్తే చాలు, ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు A4 మైనస్ A3 కూడా చేయండి. 39 మైనస్ 31 ఎంత 8. అంటే మనకు D ఎంత వస్తుంది, D ఈజ్ ఈక్వల్స్ టు 8. డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుంది 8. సో ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ therefore the sequence or list of numbers sequence forms arithmetic progression because why means because the common difference D is 8 and it is fixed for common difference is 8. common difference అంటే అన్నిటి మధ్య డిఫరెన్స్ వచ్చి ఎంత ఉంది 8. so the list of numbers or the sequence is in arithmetic progression. okay, next question వచ్చి the amount of air present in a cylinder when a vacuum pump removes 1/4 of the air remaining in the cylinder at a point. అంటే మనము the amount of air present in a cylinder దీంతో మనము లిస్ట్ ఆఫ్ నంబర్స్ని ఫామ్ చేయాలి. ఆ ఫామ్ చేసిన నంబర్స్ ఏపీనా కాదా అని చూడాలి. ఓకే, ఫస్ట్ ఏం చెప్తున్నారు, ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెజెంట్ ఇన్ ఏ సిలిండర్. ఎప్పుడు వెన్ ఏ వాక్యూమ్ పంప్ రిమూవ్స్ అంటే ఒక పంప్ అనేది ఉందన్నమాట. ఒక సిలిండర్ అని తీసుకోండి, ఇది ఒక సిలిండర్ అని అనుకుంటే ఈ సిలిండర్లో ఒక వాక్యూమ్ పంప్ని వీళ్ళు పెట్టారు. ఒక్కసారి వాళ్ళు పంప్ చేశారనుకోండి ఎయిర్ని, ఒక్కసారికి అది ఈ పంప్ ఏం చేస్తుందంటే ఒక్కసారికి దీనిలో ఎంతైతే ఉంటుందో ఎయిర్ దాన్ని 1/4 రిమూవ్ చేసేస్తుంది. ఓకే, అలాగా దాన్ని ఒకసారి చేస్తే 1/4, ఇంకొకసారి చేస్తే మళ్ళీ 1/4 కాదు, ఎంతైతే దీంట్లో మిగిలి ఉంటుందో దాంట్లో 1/4. ఓకే, మళ్ళీ థర్డ్ టైం చేస్తే నెక్స్ట్ టైం ఎంత మిగులుతుందో దాంట్లో 1/4. ఓకే, మనకు వాళ్ళు ఎంత అని చెప్పలేదు కాబట్టి, ఎంత ఇది స్టార్టింగ్లో చెప్పలేదు కాబట్టి మనం దాన్ని ఎక్స్ అనుకుందాం. సో లెట్ ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెజెంట్ ఇన్ సిలిండర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. ఓకే, తర్వాత ఫస్ట్ టైం ఆఫ్టర్ ద ఫస్ట్ పంప్, ఫస్ట్ టైం పంప్ చేసింది అనుకోండి వ్యాక్యూము, ఎంత ఉంటుంది అంటే ఎంతైతే ఉంటుందో ఎక్స్ నుంచి ఎంత తీసేయాలి, దీని నుంచి 1/4, జస్ట్ 1/4 కాదు, 1/4 కాదు, ఎంతైతే ఉంటుందో దాంట్లో 1/4, ఎక్స్ మైనస్ x/4. సో మనం టోటల్గా ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ నుంచి ఎంత తీసేయాలి, ఎంతైతే ఉంటుందో దాంట్లో 1/4. సో x/4 ఇంత మిగులుతుంది ఫస్ట్ టైం పంప్ చేసినప్పుడు. సో దీన్ని సాల్వ్ చేసుకుందాం. LCM 4 వస్తుంది. LCM 4 వస్తే ఇక్కడ ఏం లేదు కాబట్టి బై 1 into 4 into x, 4x minus x is equals to 3x/4 వచ్చి ఇప్పుడు ఫస్ట్ టైం పంప్ చేసినప్పుడు 3x/4 ఎయిర్ వచ్చి దీంట్లో మిగులుతుంది. దీన్ని 1/4 అని తీసేద్దాం. 1/4 ఓకే, 1/4 పెట్టుకుని అర్థం చేసుకోవడానికి. అది నెక్స్ట్ ఆఫ్టర్ ద సెకండ్ పంప్, సెకండ్ టైం పంప్ చేస్తే ఎంతైతే ఉంటుందో, ఎంత ఉంది ఇప్పుడు 3x/4 ఉంది, దాని నుంచి ఎంత తీసేయాలి, ఎంతైతే ఉంటుందో దాంట్లో 1/4 అంటే 3x/4/4. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుందాం. 3x/4 మైనస్ ఇక్కడ రెండు కిందే ఉన్నాయి కాబట్టి 4 into 4 మల్టిప్లై అవుతాయి, 3x/16. దీనికి NCM అవుతుంది 16 అవుతుంది. 4ని 16తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. 4 into 3 12x మైనస్ 16 క్యాన్సిల్ అయిపోతాయి. 3x ఎంత మిగులుతుంది, 12xలో 3x పోతే 9x/16. ఓకే, ఇది ఎప్పుడు సెకండ్ పంప్. మనకి ఇప్పటికే 1 2 3 వచ్చేసాయి. ఈ 3 పెట్టుకుంటే చాలు, ఇంకా కూడా చేయాలంటే 9x/4. తర్వాత థర్డ్ పంప్ తర్వాత ఏమొస్తుంది చెప్పండి, 9x ఇప్పుడు మిగిలినది 9x/16 కాబట్టి 9x/16 మైనస్ 9x/16/4 అలా చేసుకుంటూ వెళ్ళచ్చు. కానీ మనకు 3 టైమ్స్ వచ్చాయి కాబట్టి ఆ 3 టైమ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ సేమ్గా ఉందంటే మనము వచ్చిన లిస్ట్ ఆఫ్ నంబర్స్
ఏపీలో ఉన్నాయని చెప్పేయచ్చు. సో మనకు ఇప్పుడు ఏం లిస్ట్ వచ్చింది చెప్పండి. ఎక్స్ అనేది ఒక ఫస్ట్ది స్టార్టింగ్లో ఉండే ఇయర్. ఫస్ట్ టైం పంప్ చేసినప్పుడు 3x/4 వస్తుంది. నెక్స్ట్ టైం పంప్ చేసినప్పుడు 9x/16 ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది ఏపీలో ఉందా లేదా చూడాలంటే ఏం చేయాలి? ఇది A1, ఇది A2, ఇది A3. అంటే మనం ఏం చేయాలి? D = A2 - A1 చేద్దాం. ఫస్ట్ A2 - A1 అంటే 3x/4 - A1 అంటే x. దీనికి మళ్ళీ LCM తీద్దాం. 4 వస్తుంది. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతాయి. 3x మైనస్ ఇక్కడ ఏం లేదు కాబట్టి /1 4 × x 4x దట్ ఈజ్ ఈక్వల్స్ టు -4x నుంచి 3x పోతే -x/4. ఇది ఒక డిఫరెన్స్. నెక్స్ట్ డిఫరెన్స్ ఏం తీద్దాము? A3 - A2. A3 - A2. A3 వాల్యూ ఎంత? 9x/16 మైనస్ A2 వాల్యూ 3x/4. దీనికి LCM ఏమొస్తుంది? 16 వస్తుంది. 16 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 9x - 4 × 16 సారీ 16/4 అంటే 4 ఉంటుంది. 4 × 3 12x. 9xలో -12xలో 9x పోతే 3x మైనస్ 3x డివైడెడ్ బై 16. ఇది ఒక డిఫరెన్స్. చూడండి, A2 - A1 వచ్చి -x/4, A3 - A2 వచ్చి -3x/16. ఈ రెండు డిఫరెన్సెస్ వేరువేరుగా ఉన్నాయి. ఇవి రెండు ఈక్వల్ కాదు. అంటే ఈ రెండింటి మధ్య కామన్ డిఫరెన్స్ లేదు, వ్యారీ అవుతా ఉంది. సో ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్డ్, ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెజెంట్ ఇన్ ఎ సిలిండర్, ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ ఈస్ నాట్ ఇన్ AP. Hence it does not form AP. Because why? The difference is, the common difference is not same. ఓకే, ఇలా రాయాలి. సో మనము ఫస్ట్ ఇచ్చిన సిచ్యువేషన్ నుంచి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఫామ్ చేసుకోవాలి. ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఫామ్ చేసిన తర్వాత వాటి మధ్య డిఫరెన్సెస్ తీయాలి. డిఫరెన్స్ తీసి ఆ డిఫరెన్స్ సేమ్గా వచ్చిందంటే, టర్మ్స్ మధ్య డిఫరెన్స్ సేమ్గా వస్తే ఏపీలో ఉన్నట్టు, డిఫరెన్స్ సేమ్గా రాకపోతే అది ఏపీలో లేనట్టు. ఇక్కడైతే ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్లో లేదు, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ సేమ్గా లేదు కాబట్టి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ ఆఫ్టర్ ఈచ్ మీటర్ ఆఫ్ డిగ్గింగ్ వెన్ ఇట్ కాస్ట్ ₹150 ఫర్ ద ఫస్ట్ మీటర్ అండ్ రైజెస్ బై 50 ఫర్ ద ఈచ్ సబ్సిక్వెంట్ మీటర్స్. అంటే ఇక్కడ చూడండి, మనము నెంబర్ ఆఫ్ సిరీస్ దేని నుంచి ఫామ్ చేయాలి? ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ నుంచి, ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ ఆఫ్టర్ ఈచ్ మీటర్ నుంచి మనము లిస్ట్ ఆఫ్ సిరీస్ని ఫామ్ చేయాలి. ఒక వెల్ ఉంది, ఓకే, ఒక వెల్ అనుకుందాం. ఆ వెల్ నుంచి ఏమంట? ఫస్ట్ మీటర్ వెన్ ద కాస్ట్ ₹150 ఫర్ ద ఫస్ట్ మీటర్. ఒక్క మీటర్ని డిక్ చేయడానికి, ఫస్ట్ మీటర్ని డిక్ చేయడానికి, ఓకే ఇట్లా కాదు, ఇది పైనుంచి వస్తుంది కదా డిగ్గింగ్ అంటే. ఓకే, ఫస్ట్ మీటర్ని డిక్ చేయడానికి ఎంతంట కాస్ట్? ₹150. దాని తర్వాత ఫస్ట్ మీటర్ తర్వాత మీరు ఎన్ని ఎక్కువ కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ అనుకోండి, నెక్స్ట్ కిలోమీటర్కి ₹50. అంటే ఫస్ట్ కిలోమీటర్కి 150, అంటే ఇది మనం ఫస్ట్ ప్రాబ్లం చేసాం కదా, అలాగే వస్తుంది. ఫస్ట్ మీటర్కి 150, సెకండ్ మీటర్కి 50. 3 కిలోమీటర్స్ అనుకోండి, దీనిలో ఫస్ట్ మీటర్కి 150, సెకండ్కి 50, థర్డ్కి 50. అలాగా ఎన్ని ఎక్కువ మీటర్స్, ఫస్ట్ మీటర్కి అయితే 150 ఉన్నాయి. తర్వాత మీరు ఎన్ని ఎక్కువ మీటర్స్ పోతా ఉంటే అన్ని 50s వస్తూ ఉంటాయి. సో ద కాస్ట్ ఫర్ డిగ్గింగ్ ఫస్ట్ మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ₹150. తర్వాత the cost for digging 2 meters of well. 2 meters లో చూడండి, 2 meters అంటే ఇట్ సైడ్ చూసుకుందాము. 2 meters అనుకుంటే దీంట్లో 1 మీటర్ వస్తుంది, తర్వాత ఎక్స్ట్రా 1 మీటర్ వస్తుంది. ఫస్ట్ మీటర్ కాస్ట్ ఎంత? 150 ప్లస్ 150 తర్వాత మీరు ఎన్ని ఎక్కువ మీటర్లు వస్తూ ఉంటే అన్ని 50 యాడ్ అవుతాయి. ఇక్కడైతే జస్ట్ ఒకటే ఎక్స్ట్రా ఉంది కాబట్టి ₹50. తర్వాత ద కాస్ట్ ఫర్ డిగ్గింగ్ 3 మీటర్స్ ఆఫ్ వెల్ ఎంత? 3 మీటర్స్లో ఫస్ట్ మీటర్కి 150, తర్వాత సెకండ్ మీటర్కి 50, థర్డ్ మీటర్కి 50. అలాగే మీరు ఎన్ని ఎక్కువ 4 మీటర్స్కి అయితే
150 + 50 + 50 + 50 అలా వస్తూ ఉంటాయి. సో దీని నుంచి ఏం వచ్చింది మనకు సీక్వెన్స్? ఫస్ట్ది 150, సెకండ్ది 150 + 50, థర్డ్కి 150 + 50 + 50, తర్వాత 4 అంటే అలాగే వెళ్తూ ఉంటుంది. సో మనకు జస్ట్ 3 టర్మ్స్ ఉంటే చాలు, దాని నుంచి మనం డిఫరెన్స్ తీసేస్తే ఆ డిఫరెన్స్ సేమ్గా ఉంటే మనకు అది ఏపీలో ఉందని చెప్పేస్తాం. మనకు అంతే చేయాల్సింది. అది ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం నుంచి ఒక సీక్వెన్స్ ఫామ్ చేయాలి, అంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఫామ్ చేయాలి. ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ వచ్చి అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా అని చూడాలి. ఓకే, ఇదేమవుతుంది 150 + 50 200, 150 + 50 + 50 అంటే 250, తర్వాత 300 అలా వస్తూ ఉంటుంది. సో ఓకే ఇప్పుడు మనం కామన్ డిఫరెన్స్ తీయాలి. ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4. కామన్ డిఫరెన్స్ తీయాలంటే A2 - A1 = 200 - 150 = 50. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ D = A3 - A2. A3 అంటే 250, A2 అంటే 200 = 50. ఇంకోటి కూడా చేయొచ్చు. D = A4 - A3 300 - 250 అది కూడా 15. సో as the common difference same, that is 50 rupees, so the particular sequence list of numbers is AP. So hence the list of numbers or sequence, list of అది మన ఇష్టం ఏదైనా రాయొచ్చు. లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఆర్ సీక్వెన్స్ రెండు రాస్తాను కావాలంటే నేను. సీక్వెన్స్ ఈజ్ ఇన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ రాయండి మీరు ప్రాపర్గా. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అండి, ఏపీ అని రాయద్దండి. బికాస్ the common difference D is same, which is 50 అని కూడా రాయండి కావాలంటే. ఓకే, సో మనం ఇచ్చిన నంబర్స్ నుంచి ఇచ్చిన ప్రాబ్లం నుంచి ఫస్ట్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ రాసాం, దాని నుంచి కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉందా లేదని కొనుక్కున్నాం అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ద అకౌంట్ ఈచ్ ఇయర్ when 10,000 is deposited at a compound interest at 8% per annum. అంటే మనము ద అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ద అకౌంట్ ఇన్ ఈచ్ ఇయర్కి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఫామ్ చేయాలి. దాని నుంచి మనము ఆ నెంబర్స్ నుంచి చెక్ చేయాలి ఇచ్చిన ఫామ్ అయ్యే నెంబర్స్ అరిథమెటిక్ ప్రోగ్రెషనా కాదా అని. ఓకే, ఒక అకౌంట్ ఉందంట. ఒక అకౌంట్లో ఏం చేశారు వాళ్ళు? 10,000 మనీని డిపాజిట్ చేశారు. అట్టే రేట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8% per annumతో డిపాజిట్ చేశారు. ప్రతి ఒక్క ఇయర్కి ఎంత మనీ ఉంటుంది అకౌంట్లో, దాన్ని మనము నంబర్స్ ఫామ్ చేయాలి. ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మీకు ఫార్ములా తెలిసి ఉండాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏమంటే అమౌంట్ A = P × 1 + R/100⁴ P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 10,000. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8% అంటే 8% మళ్ళీ 8/100 కాదు, డైరెక్ట్గా ఎంత ఇది పర్సెంట్లోనే ఉండాలి, డైరెక్ట్ 8/100. N అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్. సో కనుక్కుందాం. ఫస్ట్ ఇయర్కి అమౌంట్ ఎంత ఉంది? అమౌంట్ = P అంటే ఏమన్నాను? ప్రిన్సిపల్ ఎంత? 10,000 × 1 + R అంటే 8/100. N ఫస్ట్ ఇయర్ అన్నాం కదా కాబట్టి N వాల్యూ 1. సో ఎంత వస్తుంది? ఇది 10,000 LCM ఇక్కడ 100 తీసుకుంటే 100 × 1 100 + 8 1 అంటే 1 అని ఏమీ లేదని 100 అని. సో ఇక్కడ 2 zeros వెళ్ళిపోతాయి. 100 + 8 అంటే 108, ఇది 2 zeros. ఓకే, 10,800 ఈ రూపీస్ ఎంత? అది ఫస్ట్ ఇయర్కి ఇంత అమౌంట్ ఉంటుంది అకౌంట్లో. సెకండ్ ఇయర్ A = 10,000 ప్రిన్సిపల్ సేమ్గా ఉంటుంది, మళ్ళీ ఇది వేసుకోకూడదు, జస్ట్ ప్రిన్సిపల్ మాత్రం స్టార్టింగ్లో మనం ఎంత మనీ పెట్టామో అదే. 10,000 × 1 + 8/100 N వాల్యూ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇది కాబట్టి 2 వస్తుంది స్క్వేర్. 10,000 LCM తీసుకుంటే ఎంత వస్తుంది? 100 + 8 108/100 స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని 2 సార్లు రాసుకుందాం. 108/100. ఈ 2 zeros క్యాన్సల్ అయిపోతాయి. సో 108 × 108 చేయండి. 108 × 108 8 64 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా 64 రాసేయచ్చు. 8 1s 8 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 ఒకటి వదిలేయచ్చు. 1తో రాస్తే 8 0 1 4 6 8 8 16 1 1 11664. సో 11664 రూపీస్ ఉంటాయి సెకండ్ ఇయర్కి.
మనము ఇంకోటి కనుక్కుందాం, ఎందుకంటే మనకు ఇప్పటికి 2 టర్మ్స్ వచ్చాయి. 3 టర్మ్స్ వస్తే వాటి మధ్య డిఫరెన్స్ తీసేయచ్చు. సో థర్డ్ ఇయర్కి అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ 10,000 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100 టు ద పవర్ ఆఫ్ n. n అంటే ఇయర్స్, ఏదో ఇయర్, ఎన్నో ఇయర్, థర్డ్ 3. సో 10,000 ఇంటూ దీనికి మళ్ళీ ఎల్సిఎం తీస్తే 100 + 8 108 క్యూబ్ కాబట్టి ఇంటూ 108 ఇంటూ 108 డివైడెడ్ బై 100 ఇంటూ 100 ఇంటూ 100. ఓకే, ఇక్కడ 2 దీన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 100 కింద అట్లే పెడదాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆల్రెడీ మనకు ఎంత వచ్చింది, 11664 ఇంటూ 108 100 ఇట్లే పెడదాం కింద. దీన్ని మల్టిప్లై చేద్దాం. 11664 ఇంటూ 108 8 6 32 8 4s 32 8 6 48 48 + 3 అంటే 51 8 6 48 48 + 5 అంటే 13 53 5 3 8 1s 8 8 + 5 13 13 8 1s 8 9 0 అంటే ఏం రాదు కాబట్టి ఒక డిజిట్ వదిలేయచ్చు. 1తో రాస్తే 4 6 6 1 1 2 1 7 9 15 2 1 2 5 ఎంత 1 2 5 9 7 1 2 100 ఉంది, అది మర్చిపోకూడదు. ఇది మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ డివైడెడ్ బై 100. ఈ 100 పోవాలంటే డైరెక్ట్గా మనము పైన ఉండే నంబర్కి 2 డిజిట్లు పెట్టేయచ్చు. ఇది పెడితే సరిపోతుంది. ఓకే, ఇది మనకు థర్డ్ టైం వచ్చిన అమౌంట్. సో సిరీస్ ఏమేమి ఫామ్ అయ్యాయి చూడండి. మనకి సీక్వెన్స్ 10,800 ఒకటి నంబర్, నెక్స్ట్ 11664 సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి 12597.12. ఇక్కడ డైరెక్ట్గా చూస్తేనే తెలిసేయచ్చు. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది, పాయింట్లలో వస్తుంది. 0.12 ఉంది కాబట్టి పాయింట్లలో వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ పాయింట్లలో రాదు. కావాలంటే మీరు చేయండి, ఆ డిఫరెన్స్ ఎలాగో రాదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఈ రెండింటి మధ్యలో పాయింట్ ఎంత వస్తుంది, లాస్ట్లో 8, ఇక్కడ 7.78 అని అలా వస్తుంది. ఈ రెండింటి మధ్య పాయింట్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా పాయింట్ రాదు. కాబట్టి డిఫరెన్స్ సేమ్గా ఉండదు. కావాలంటే మీరు చేయండి, చేసినా కూడా తప్పేం లేదు. చేయకపోయినా కూడా డైరెక్ట్గా చూసి చెప్పేస్తున్నాను ఇక్కడ. సో ఏమని, హెన్స్ ద సీక్వెన్స్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఆర్ నాట్ ఫార్మ్ AP, నాట్ ఫార్మ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని రాయండి క్లియర్గా. ఓకే, ఆర్ నాట్ ఫార్మ్ AP. వై? బికాస్ the difference, the common difference is not same. difference కాదు, common difference అని రాయండి. ఓకే, because the common difference is not same. సో మనం ఏం చేసాము, ఇచ్చిన సిచ్యువేషన్ ఆర్ ప్రాబ్లం నుంచి, వర్డ్ ప్రాబ్లం నుంచి ఫస్ట్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ తీసాము, సీక్వెన్స్ ఫామ్ చేసాము. ఆ సీక్వెన్స్ నుంచి తర్వాత ఆ సీక్వెన్స్ మధ్య డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉందా లేదా అని చూసాం. ఇక్కడ డైరెక్ట్గా ఇట్లా థర్డ్ టర్మ్ అని కాదు, ఇట్లా పెట్టాలి. అంటే ఎందుకంటే నెక్స్ట్ 4th ఇయర్ 5th ఇయర్ అలా చేసుకుంటా పోతే అలా వస్తానే ఉంటాయి. జస్ట్ మనకైతే 3 టర్మ్స్ అయితే చాలు, ఎందుకంటే ఆ 3 టర్మ్స్ మధ్య రెండు టర్మ్స్ మధ్య డిఫరెన్స్ కామన్గా ఉందా లేదా చూసుకున్నాం. డిఫరెన్స్ కామన్గా లేదు కాబట్టి డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్. సో ఇట్ ఈస్ నాట్ ఫార్మింగ్ ఏ AP, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చెయ్యట్లేదు. ఓకే, అంతే డిఫరెన్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.